నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధము ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొనువారును నా పక్షమున ఉందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలసమై నిర్దోషములు కాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరికీ దీవించి ఆశీర్వదించుగాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులకి దేవునికి మహిమ కలుగునుగాక. బలంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పునరుద్ధారణ ఆధారంలో అందరికీ రక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో మీకు అందరికీ కూడా శుభాలు. అందరికీ ప్రేమించండి. సమయంలో చదవైన వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం. దేవుడు మనందరికీ కూడా ఆత్మగాక. బైబిల్ వాక్యంలో దేవుని యొక్క మాట ఎలాంటిది అనే ఆలోచన చేస్తాం. దేవుడు తన సేవకులమైన మనకి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తున్నామా? మేలు చేస్తాడు. ఎలాంటి మేలు చేస్తాడు? ఎలాంటి మేలు చేస్తాడని ఆలోచన చేస్తాడు. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నప్పటికీ కూడా
దేవుడు మరలా తన దగ్గరకు రావాలని మనలో తన హక్కును చేర్చుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. అందుకే మనం జ్ఞాపకం చేసిన శ్రమ కలగకుండా నేను పిలిచాను, త్రోవ తెచ్చాను. ఎప్పుడైతే నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నానో నేను ఆనందంతో దేవుని వాక్యం నడుచుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనకు మాత్రం ధ్యానించడానికి 74వ వచనాన్ని చదువుకున్నామా? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ ఎంతో భయభక్తుల వారు నన్ను చూచి సంతోషించారు. పిల్లలు ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యము మీద ఏం కలిగి ఉండాలి మనము? చెప్పండి, అందరూ చెప్పండి, ఇంకా కొంచెం దగ్గరగా చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. ఒక మాట మనం ఆలోచన చేయాలి. భక్తుడైన దావీదు గారు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాశారు. నీ మందిరమునకు వెళ్ళుదామని చునులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించుకుని నా ప్రాణం ఎంతో ఇదిగో ఆశపడుతుంది, లేకపోతే కృష్ణపరుచున్నది అని రాస్తూ ఉంటారు. పిల్లరా, దేవుని యొక్క పాదాల కింద మనము దేవుని యొక్క వాక్యము మీద ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ ఆశ దేవుడు ఎలా మారుస్తాడని ఆలోచన చేస్తే తన ఎంతో భయభక్తుల వారిని దేవుడు చూపించి దేవుడు వారిని ఏం చేస్తాడంటే రాయబడుతూ ఉంటాడు. వీళ్ళలా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యము అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటే. ఇంకా మనం ఆలోచన చేసుకుని వెళ్తే దేవుడే. ఒక మాట మనకు మనకుగా ప్రశ్న చేసుకోవాలి, ఎంతమంది దేవుని మీద ఆశ కలిగి ఉంటున్నారు? ఏంటి ఆశ? దేవా నాకు ₹1,00,000 కావాలి ఆశ చెప్పాలి. దేని మీద ఆశ మనకి ఈ రోజున? ప్రభా బిల్డింగ్ ఉంది, 2వ బిల్డింగ్ కూడా కావాలా, ఇది ఆశ. కోరికల కంటే హద్దులు ఉండమంట. పడుకున్నప్పుడు ఆలోచన చేస్తామంట, పని చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తామంట? ఆలోచన చేస్తామంట. దానిలో రకరకాలైన కోరికలు ఉంటూ ఉంటాయి, రకరకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వీళ్ళరా చదువుకునే రోజులో ఒక సెంటెన్స్ ఉండేదన్నమాట, దురాశ దుఃఖానికి, మీకు తెలిసే దురాశ దుఃఖానికి చెడు. అంటే ఆశపడ్డ మంచిదే, ఏమవ్వకూడదు. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క పాదాల చెంత ఉన్నాం. ఎంతమంది ఏ విషయంలో ఆశపడుతున్నారు? కొంతమంది సంతానం లేకపోతే సంతానం ప్రభావం నాకు నేను ఆశతో ఉన్నాను అని అంటూ ఉంటారు. కొంతమంది గృహం లేకపోతే ప్రభావ నాకు గృహం కావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆస్తి ఏటం లేదు ప్రభావం అనుకుంటూ ఉంటారు. వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఎప్పుడైతే మనము ఈ లోకంలో కనిపిస్తున్న వాటి మీద ఆశ కలిగి ఉంటూ ఉంటామో, ఇవి ప్రక్కన పెడితే కనుక దేవుని యొక్క వాక్యము మీద మనం ఏం కలిగి ఉండాలంటే ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు పాదాల చెంత ఉన్నాం. ఎంతమంది ఆశతో ప్రభు పాదాల చెంతకు వచ్చారు? చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తుతారు, కానీ చేతులు ఎత్తమంటే నా హృదయాన్ని పరిశీలన చేసుకోవడము ఎంతో మంచిది. ప్రక్క వారు చూస్తారేమో, ఈ ప్రక్క వారు చూస్తారేమో అని చెప్పి చేతులు ఎత్తేమో, కానీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు మనం దేని మీద ఆశ కలిగి ఉన్నామో దేవుడు చూడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేటి దినాల్లో చాలా మంది ఏవేవో వాటి మీద ఆశ కలిగి ఉంటున్నారు. నీవు లేకపోతే నేను దేవుని యొక్క
వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారిగా ఉండాలంటే కనుక మనలో ఉండవలసినవి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. అవి మనం పాటించవలసిన వారమై ఉన్నాం. 79వ వచనం చదువుకున్నాం. నీ యందు భయభక్తులు కావాలను, నీ శాసనములు తెలుసుకునే వారును నా పక్షమున ఉందురు. దేవునికి స్తోత్రం. ఎవరి పక్షంలో ఉంటాం మనము? దేవుడి యొక్క పక్షమున మనం ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కావాలను, రెండవది శాసనములను తెలుసుకున్న వారిగా ఉండాలి. మరి తెలుసుకున్న వారిగా ఉన్నామా? దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామా? రోజున మనకు కనిపిస్తున్న ఈ భయముతో ఉన్న భక్తి దేవుడు చూసినప్పుడు మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో అనేది కూడా మనం ఆలోచన చేయాలి. బైబిల్లో రాయబడుతుంది, నీ భక్తి నేను చూస్తాను, నీ ప్రార్థన నేను విన్నాను అని ఏనాడైనా సరే ప్రభువు మనల్ని చూచి మాట్లాడారా? నేటి దినాల్లో దేవుని యొక్క పక్షంలో మనం నిలబడాలంటే మనలో ఉండవలసిన ఏదో తెలుసండి, భయభక్తులు ఉండాలి. ఏ ఉండాలమ్మా? భయభక్తులు ఉండాలి. అమ్మగారు ఏదో అంటారని, లేకపోతే బాగోదని, ఇది కాదు భక్తి. రోజున మనం చేసే భక్తి ఎలా ఉండాలో తెలుసండి. గడిచిన శుక్రవారంలో జ్ఞాపకం చేశాను, భక్తి చేసిన మనలో ఉండవలసింది ఎవరో తెలుసండి, మన ప్రభు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఉండాలి? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు ఉండాలి? మన హృదయంలో మన ప్రభు ఉండాలి. అలా ప్రభు ఉంటేనే మనం ఏం చేస్తాం తెలుసండి, భయభక్తులతో బ్రతుకుతాం. ఒకవేళ మన హృదయంలో ప్రభు లేకపోతే మనలో ఏమో తెలుసండి, భయభక్తులు కనబడదు. ఏదో ఇష్టమైనది వస్తాం, మన ఇష్టం లేనప్పుడు మళ్ళా ఏం చేస్తామో వెళ్ళిపోతూ ఉంటాం. అవసరం ఉంటే వస్తాం, అవసరం తీరిగా ఏం చేస్తామో, ఈరోజు ఏదో పని లేదు కాబట్టి వచ్చి ఉండొచ్చు ఏమో. కొంతమంది పని ఉంటే దేవుడి సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న మాట మనం చదువుకుంటున్నాము. నా పక్షంలో వారు ఏం చేస్తారంటే ఉంటారు. అంటే దేవుని యొక్క పక్షముగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం ద్వారా. నేటి దినాల్లో చాలా మంది దేవుడి యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోవడం లేదు కాబట్టి దేవుడు వారి పక్షంలో ఎందుకో దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి కీర్తన గ్రంథం చేద్దామా? ఏడవ కీర్తన 7వ చరణం. 7వ కీర్తన 7వ చరణంలో రాయబడుతున్న మాట ఒకసారి మనం చదువుతాం. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. దేవునికి స్తోత్రం. సమాజంలో కూడుతున్నాం. ఇదిగో మనకు పైగా ఎవరు ఆశ్రయుడై ఉన్నారంటే మన ప్రభువు ఆశ్రయుడై ఉన్నారు. జనములకు దేవుడు ఏం తీరుస్తున్నట్ట? తీర్పు తీరుస్తున్నాడు. చెప్పండి మాటలు కూడా ఏం తీరుస్తున్నామా? తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు కోర్టులో కనుక న్యాయం జరగాలంటే ముందు ఏం చేయాలి? ప్రతి వాదన వినాలి. అంటే ఈ పక్క సాక్ష్యాన్ని ఈ పక్క సాక్ష్యాన్ని ఏం చేస్తారు? పరిగణలో తీసుకుంటూ ఉంటారు. ఎవరి సాక్ష్యం బలంగా ఉంటే వారి వైపు ఏం వెళ్ళిపోతే
న్యాయం వెళ్ళిపోతుంది. ఉదాహరణకు దొంగతనం చేసిన వాడి సైడ్ కూడా సాక్ష్యం బలంగా ఉన్నదనుకోండి, దొంగతనం చేసిన వాడు ఏమైపోతుందో తెలిస్తే ఆ సమయంలో మంచివాడు అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని న్యాయాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక ఈ కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి కాదు దేవుడు న్యాయం తీర్చేది, మన నోటి మాట ద్వారానే దేవుడు ఏం చేసి తెలుస్తుంది, మనకు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక రాయబడుతున్న మాటలు మనం చూస్తున్నాము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము. దేని విషయం అంటే నీతిని బట్టి, రెండవది యథార్థతను బట్టి. ఇప్పుడు మనం ఆశపడుతున్నాం, ప్రభా నీవు నా పక్షంలో ఉన్నా, నాకు సహాయం చేస్తున్నా, నాకు తెలుసు అని విశ్వసించి ప్రార్థన చేస్తున్న మనము దేవుడు తప్పకుండా నా పట్ల న్యాయము చేస్తాడు. మరి నేను ఎలా ఉండాలి? నీతిని బట్టి, రెండవది యథార్థతను బట్టి. వీటిని బట్టి దేవుడు మనకు న్యాయం తెలుస్తాడు. పిల్లల నేటి దినాల్లో చాలా మంది నీతి విషయంలో కానీ యథార్థ విషయంలో కానీ తప్పిపోతున్నారు. నీతిని జరిగించే వారు కూడా లేదు, యథార్థముగా జీవించే వారు కూడా కనబడడం లేదు. ప్రియ సహోదరుల సహోదరి, జ్ఞాపకం చెబుతున్న మాటలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీతి ఉందా, లేకపోతే మనలో దుర్నీతి ఉందా? మనం యథార్థపూర్ణమా, యథార్థత తప్పి జీవించేవారమా? రోజు నేటి దినాల్లో నీతిని జరిగించవలసిన మనము దుర్నీతి కార్యాలు చేస్తున్నాం, అనగా చెడ్డ పనులు చేస్తున్నాం. యథార్థత కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన మనము యథార్థతను విడిచి దేవునికి మనం ఏమైపోతాం తెలుసండి, దూరం అయిపోతున్నాము. దేవునికి స్తోత్రం. మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉన్నది? ఏదో ఆశపడుతున్నానండి, ఈ ప్రశ్న వేయాలి. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? ఎంతమంది? ఓకే, ఉంది కదా, అందరికీ ఉంది కదా. సరే, ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎవరికి వెళ్ళేదంట? నేను వెళ్ళి ఎవరికి వెళ్ళేదంట అంటే మీరు వెళ్ళలేమో. సరే, ఆశపడితే సరిపోద్దా? ఒక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశపడితే సరిపోద్దా? ఉదాహరణ బిర్యానీ ప్లేట్లో బిర్యానీ పెట్టుకున్నాం, అబ్బా ఏం బాగుంది, హాస్పిటల్ వచ్చేసింది అంటే సరిపోదా? మనం తింటేనే కదా, తింటేనే కదండి మనకు తృప్తి కలుగుతుంది. పరలోక రాజ్యం వెళ్ళడానికి అందరూ ఆశలే, కానీ వెళ్ళడానికి చాలా ప్రయాసపడాలి, చాలా నీతితో ఉండాలి, చాలా యథార్థతతో ఉండాలి. ఈ రెండు ఎవరు కనిపిస్తాయంటే బైబిల్ గ్రంథంలో హానోకులో కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కనిపిస్తాయి? సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఇవి రెండు కూడా హానోకు కలిగి ఉన్నాడు కాబట్టి బైబిల్లో రాయబడుతున్నది, మరణము చూడక హానోకు ఎక్కడుకోబడ్డాడు? ఎక్కడుకోబడ్డాడండి? ఆశపడ్డాడండి. మరి మనము ఒక సాక్ష్యం విన్నాను, ఆ సాక్ష్యం జ్ఞాపకం చేస్తాను. దేవుడి సన్నిధికి వచ్చేదంట ఒక తల్లిగారు. వస్తున్నప్పుడు వారు ఉన్న కుటుంబ అవసరం బట్టి సాక్ష్యం చెప్పారు. దేవుడు వారి పట్ల ఎన్నెన్నో మేలు చేస్తుంటే, అమ్మ నర్సు తీసుకుని అంటే కనుక మా కూతురికి పెళ్ళి అయిపోయాయండి అన్నది. మా కూతురికి ఏమైపోవాలంట? సరే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోతే నర్సు తీసుకుంటే మా కూతురికి ఎవరు కావాలనంటే పిల్లలు కావాలి. సరే పిల్లలు పుట్టిన తర్వాత నర్సు తీసుకుంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఏమవ్వాలంట? పిల్లలు. ఇదేనా ఆశ? ఇదేనా కోరిక? నేటి దినాల్లో ఈ ఆలోచనతో ఉన్నాము, కానీ నీతితో యథార్థతతో దేవుని యొక్క సన్నిధిలో మనము బ్రతుకుచున్నామా లేదో మనం ఏం చేయాలంటే ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యంలో మళ్ళా వెళ్దాము. 119 కీర్తన
నీ యందు భయభక్తుల వారందరూ నన్ను చూచి ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఇది నన్ను అనే మాట ఎవరన్నా తెలిసింది? దేవుడిని చూచి మనం ఏం చేయాలో తెలుసండి, సంతోషించాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నా హృదయం సంతోషంగా ఉండండి అనావృత్తి చేయలేదా? సంతోషంగా ఉంది లేదా? చాలా ఏంటి 32 కొలు బయటకు సరే సంతోషం ఏంటంటే ఏదో విధంగా మనసులో వ్యాధులు కలిగి ఉంటూ ఉంటాం. కానీ ఆ వ్యాధుల నుండి మనల్ని సంతోషభరితులుగా చేసేవారు ఎవరో తెలుసండి? మన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఆయన చూస్తూ మనం సంతోషించాలి. ఆయన బట్టి మనం సంతోషించు వారిగా మనం ఉండాలి. మాట జ్ఞాపకం చేసుకుందాం ఆ సంతోషాన్ని గురించి. సంతోషాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనకి ఏదైనా సరే అనుకున్నది జరిగిందా, మనం ఏం పడతామండి? సంతోషిస్తూ ఉంటాం. అనుకున్నది జరిగితే పిల్లలు లేదు, పిల్లలు పుట్టితే ఏం చేస్తాం? చాలా కూడా అలాగే బైబిల్లో కూడా దేవుడు నాకు నవ్వు కలిగేస్తాడు అని చెప్పింది. అంటే నేను అంటాను, సంతోషానికి కూడా కారణం ఉంది. పరిస్థితులు మారినప్పటికీ కూడా మన సంతోషం పరిపూర్ణం అవ్వాలండి కనుక మనం అందరం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? చెప్పాలి. బైబిల్ రాబోతే ఓ ఇశ్రాయేలు అని మాట్లాడుతూ ఉంటారు. యెహోవా మీద ఏం కలిగి ఉండాలంటే మనము ఆశ పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి, ఎంతమంది దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉన్నారు? దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉన్నారు. నిద్రపోతున్న వాళ్ళు కూడా నిద్రపోతున్న వాళ్ళు కూడా ఆశ కలిగి ఉన్నారా? అంటే పడుకుని వినే వాళ్ళు కూడా ఆశతోనే ఉన్నారు. అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారు? ఇంకా చర్చికి రాకపోయినా సరే ఏంటి పిల్లలు ఆలోచన చేయండి. ఎన్ని ఆశలు మనం కలిగినప్పటికీ కూడా ఆశ తీర్చే దేవుని యొక్క పాదాల చెంత ఉంటేనే ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? ఆ ఆశతో దేవుడి వాళ్ళందరినీ కూడా తృప్తిపరచడం కాక ఈ మాటలు మనం విడిగిలో దీవించి ఆశీర్వదించడం కాక ప్రార్థన చేస్తున్నాం. సమయంలో సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ఉంటుందండి. మిగతా వారందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. భక్తులు అంటున్నారు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ ఎంతో భయభక్తుల వారు నన్ను చూచి సంతోషిస్తారు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాను. నా పక్షం ఉంటారని ఒకటి భయభక్తుల వారు ఆయన శాసనం మనం తెలుసుకున్న వారిగా ఉండాలి. ఎలా ఉంది భయ
భయభక్తులను అలాంటి భయభక్తులతో మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క కట్టడలు మనము అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన న్యాయమైన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఎలాంటి క్రమం మనలో ఉన్నదో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రార్థన కృపగలిగిన తండ్రి, పరిశుద్ధ మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వచ్చిన వాక్యం ద్వారా మాకు మాట్లాడాలి. ఈ వాక్యం మీద మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఈ వాక్యం శక్తి కలిగినది. ఇహలోక సంబంధమైన ఆశలు ఎన్నో ఉండవచ్చేమో, కానీ ప్రభు పర సంబంధమైన ఆశ మమ్మల్ని తండ్రి ఎంతో సంతోషాన్ని కలిగేస్తుంది, ఎంతో ఆనందాన్ని కలిగేస్తుంది. ఆ ఆనందము పరిపూర్ణము చేస్తావు తండ్రి. అటువంటి ధన్యతలో మమ్మల్ని నడిపించమని మన వాక్యమును మా హృదయంలో భద్రపరచు. వాక్యం యొక్క ఆశీర్వాదాలు మా కుటుంబాలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సహకరించిన వారికి, చేరిన ప్రతి ఒక్కరికి కూడా కీర్తన వాక్య ఆశీర్వాదాలు మెండుగా కలుగును కాక. ఈ సమయంలో తండ్రి ఈ క్రమం అంతటిలో మీరు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. యేసయ్య నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సాక్షుల పరిచర్య నిర్వహించుకున్నాం.